ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. యేసుక్రీస్తు వారి యొక్క కృప వాత్సల్యత ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండును గాక. మరి మహాదేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? మరి దేవుడు ఎవరైనా మర్చిపోతాడా? చాలామంది ఏమనుకుంటారంటే వారి బాధలు, కన్నీళ్ళలో, వారికున్న సమస్యలలో, శ్రమలలో దేవుడు నన్ను మర్చిపోయాడు, నేను దేవుడికి దూరం అయిపోయాను అని వారు అనుకుంటూ ఉంటారు. దేవుడు ఎన్నడూ కూడా ఎవరిని కూడా మర్చిపోడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూ ఉంటాడు. అయ్యో, మేము దేవుడికి ప్రార్థన చేస్తున్నాము, ఎలుగెత్తి మొరపెడుతున్నాము, దుఃఖకాంతులు అయిపోయి ఉన్నాము, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము, ఎందుకు మాకు విడుదల లేదు అని చాలామంది దేవుని అడుగుతూ ఉంటారు. ప్రభువా, నువ్వు ఉన్నావా? నువ్వు మర్చిపోయావా? నువ్వు కృప నా యొద్ద నుంచి తొలగించేసేవా? నీ హస్తము దయ మార్చుకున్నావా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు దేవుడితో. దేవుడు నన్ను మర్చిపోయాడులే, దేవుడు నన్ను పట్టించుకుంటలేదు, అందుకే నీ శ్రమల్లో, ఈ కష్టాల్లో, ఈ బాధల్లో ఉన్నాను అని నేను చాలామంది అడిగినప్పుడు, ఎందుకమ్మా ప్రార్థన చేసుకోవడం మానేశారు, ఎందుకు సంఘానికి రావడం మానేశారు, దేవుడు ఉన్నాడా, ఉంటే ఎందుకు మాకు ఈ శ్రమలు అని మాట్లాడతారు. కానీ ఆసాపు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. ఆసాపు తెలుసు కదా, కీర్తనలలో మనకు కనబడుతూ ఉంటాడు ఆసాపు కీర్తనలని. ఈ ఆసాపు 77వ కీర్తన 1వ వచనం నుంచి 6వ వచనం దాకా మనం చూసినట్లయితే, నేను ఎలుగెత్తి దేవునికి మొర్రపెట్టుదను, ఆయనకు మనవి చెయ్యదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చెయ్యదును. దేవుడు నాకు చెవియొగ్గు, నేను ఎలుగెత్తి ఆయనకి మనవి చెయ్యదును. చెవు ఎగ్గు వరకు అంటే నేను ఆయనకి ఎలుగెత్తి దేవుడికి మొరపెడుదును అని మొరపెడుతూ ఉన్నాడు. మరి దేవుడు సమాధానం ఇస్తున్నాడా? ఇంకా మనం చూసినట్లయితే, ఆపత్కాలమందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రికాల వేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది. రాత్రికాల వేళ కూడా ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చాలామంది శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి వెతుకుతారు. ఆ చేతులు కూడా వెనక తీయరట. ప్రభువా, నీవే నా ఆశ్రయము, నీవే నా దిక్కు, నీవే నన్ను విడుదల చేసేవాడివి. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నామంటే, నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా, నువ్వు దేవుని వైపు చూసినట్లయితే ఆయన తప్పక నీ జీవితాన్ని ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను వర్ధలింపు చేయగలడు, ఆయనను ఆస్వాదించగలడు, నిన్ను ఉన్నతమైన విజయముల వైపు నడిపించగలడు. ఎందుకంటే దేవుడికి మనము నిబంధన జనులమై ఉన్నాము. ఆయన రక్తము చేత మనలను నిబంధన చేసుకుని ఉన్నాడు. ఆ నిబంధనలో మనం వెళ్తున్నాం. ఎప్పుడైతే మనం దేవుడి మార్గము నుంచి తొలగిపోయి, తప్పిపోయి, లోకములో పడిపోయి, లోకాశలతో నింపబడిపోయి, లోకానుసారంగా మనం జీవిస్తూ మన మార్గాన్ని వదిలేసుకుని, పరిశుద్ధమైన మార్గములో, దేవునితో కలిసి మార్గములో, దేవుని ఆరాధించే మార్గములో ఆయన వదిలిపెట్టుకొని ఈ లోకము ఆశల కొరకు, ఈ లోకములతో ఉన్నవారి మాటలు విని ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతే ఆ సమయంలో మళ్ళీ దేవుని మార్గములోకి రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ నీవు నాకు అద్భుతాలు చేస్తున్నావా, ఆశ్చర్యాలు చేస్తున్నావా, అసలు నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే ఎందుకు నాకు ఈ సమస్యలు అని అడిగేటట్టుగా ఉన్నారు. ఆసాపు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగే ఎంతగా ప్రార్థన చేస్తున్నాడంటే, నా ప్రాణము ఓదార్పు పొందనొల్లక ఉన్నది, దేవునికి జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు నేను నిట్టూర్పు విడిచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోచున్నది. అంటే ధ్యానిస్తున్నప్పుడు ఆత్మ కూడా కృంగిపోచున్నది. ఆసాపు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆసాపు కూడా మనుషులని మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే, తొల్లటి దినములు పూర్వకాల సంవత్సరములు నేను మనసుకు తెచ్చుకుందును, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకం చేసుకుందును. తొల్లేటి దినములు అంటే దేవునిలోకి వచ్చినప్పుడు ఆయనతో నేను ఎంత చక్కగా ఉన్నాను, ఎంత చక్కగా పాటలు పాడాను, ఎంత చక్కగా ఉన్నాను, అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తే బాగుండు, నా మొర్ర ఆలకిస్తే బాగుండు అని కోరుకుంటాడు ఆశ. మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడంటే,
హృదయమున ధ్యానించుకుందును. దేవ, నా ఆత్మని తీర్పు మార్గము శ్రద్ధగా వెతుకును. దేవుని యొక్క తీర్పు మార్గము తన ఆత్మ శ్రద్ధగా వెతుకుతుంది. ప్రభు నిత్యము విడనాడునా, ఆయన కెన్నడును కటాక్షింపకుండునా. అంటే ప్రభు నిత్యమును విడనాడుతున్నాడా, ఆయన ఎన్నడును కటాక్షింపడా, నన్ను విడిచేశాడేమో, నన్ను కటాక్షింపకుండా ఉన్నాడేమో, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులు కూడా మాట్లాడుతూ ఉంటారు ఇలాగ. ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానినా ఆయన తప్పిపోయాడేమో, కటాక్షింపకుండా ఉన్నాడేమో, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఆసాపు కూడా మాట్లాడుతున్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పిపోయాడేమో. దేవుడు ఎన్నడూ కూడా మాట ఇచ్చి తప్పిపోడు. మన మార్గములోనే మనం తప్పిపోతేనే దేవుడు కార్యాలు మన జీవితంలో మనము చాలా కష్టంగా శ్రమల్లోంచి వెళ్ళాల్సి వస్తుంది. ఎప్పుడైతే దేవుడితో మనం నడుచుతున్నామో, అది ఎంత ఉపద్రవం రాని, ఎంత చీకటి రాని, ఎంత భయంకరమైన శ్రమ రాని, ఆ శ్రమలను, ఆ చీకటిని, ఆ అంధకారాన్ని మనం తొక్కుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోతాం. దేవుని యొక్క వెలుగు వారి మీద ప్రకాశించుకొని మొదలు పెడుతుంది. ఎన్నడూ కూడా ఆయన విడనాడే దేవుడు కాడు. ఎన్నడూ కూడా ఆయన కటాక్షించకుండా ఉండలేడు. దేవుడు కటాక్షించేవాడు. అందుకని ఆసాపు ఇంకేమంటాడంటే, దేవుడు కటాక్షింపక మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండా, ఆయన వాత్సల్యత చూపకుండా ఉన్నాడేమో, ఆయన మాట ఇచ్చి తప్పుపోయాడేమో, ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులని చాలా మంది అలాగా మాట్లాడతారు. కానీ ఆసాపు ఒకటి తెలుసుకుంటున్నాడు తన ప్రార్థన జీవితంలో. ఏమంటున్నాడంటే, అందుకు నేను ఎలాగ అనుకునిచున్నాను, మహోన్నతిని దక్షిణాస్తము మార్పునందుననుకును, నాకు కలిగిన సమయే కారణము, యెహోవా చేసిన కార్యమును, పూర్వం జరిగిన నీ ఆశ్చర్య కార్యమును నేను మనసుకు తెచ్చుకుందును. నీ దక్షిణాస్తము మార్పు నొందుకున్నటకు నాకు కలిగిన శ్రమయే కారణం అని చెప్తున్నాడు. అంటే నీ దక్షిణాస్తము మార్పు నొందేమో, అది సహాయం చేయట్లేదేమో నీ దక్షిణాస్తము అని ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. ఇలాంటి వ్యర్థమైన మాటలు దేవుని దగ్గర ఎంత మాత్రం కూడా మాట్లాడుకోదు ఆసాపు మాట్లాడతాడు. చాలా మంది ఆసాపు మాటలు తీసుకుని, ఇదిగో ఆసాపు మాట్లాడలేదా కీర్తనలో అనుకుంటారు. కానీ ఆసాపు ఆ తర్వాత తెలుసుకుంటున్నాడు దేవుడి గురించి. చాలా మంది దేవుడి దగ్గర వ్యర్థంగా మాట్లాడతాడు. వ్యర్థంగా మాట్లాడి ఆయన దూరం చేసుకుంటూ ఉంటారు. మహాదేవుడైన వాడు నేను మర్చిపోతాడా? ఎంత మాత్రం కూడా మర్చిపోడు. ఆయన నీ జీవితంలో ప్రతి విషయం కూడా ఆయనకి తెలుసు. నీ మార్గంలో ఆయనకి ఎప్పుడైతే అప్పగిస్తావో, ఆయన మార్గంలో ఎప్పుడైతే నడవడానికి నీ మనస్సును, నీ యొక్క ఆత్మను సిద్ధపరచుకుంటావో, దేవుడు కరుణ కటాక్షములు వెంటనే నీ మీదకి వస్తుంది. ఆయన నడిపింపుకు నీవు అప్పగించుకోవాలి. ఆయన నడిపించడం మొదలు పెడతాడు. ఆ సమయం వరకు నీవు ఓర్పు కలిగి ఉండాలి. వెంటనే ఇన్స్టెంట్ కాఫీ, ఇన్స్టెంట్ మ్యాగీ లాగా వెంటనే అంటే కుదరదు. దేవుడు నీ యొక్క జీవితాన్ని సరిచేయడానికి నిన్ను ఒక అద్భుత రీతిగా తన కుమారుడిగా ఈ లోకానికి ఆశీర్వాదకరంగా నిన్ను ఆస్వాదించి నిన్ను ధన్యుడిగా నడిపించడానికి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి కొంచెం ఆలస్యం చేసిన గొప్ప కార్యాలు ఆయన చేయబోతున్నాడు. ఆమేన్. అందుకనే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఓపిక కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఓపిక కలిగి ఉంటామో దేవుడు తప్పకుండా నీ జీవితంలో అనేకమైన మేలులు ఆయన చేయబోతున్నాడు. ఆమేన్. ఇంకా మనం చూసినట్లయితే 13వ వచనము, దేవా నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు అంటున్నాడు. లాస్ట్కి ఏం కొనుక్కుంటున్నాడు ఈయన ప్రార్థనలోకి వచ్చేటప్పుడు? లాస్ట్కి దేవా నీ మార్గము పరిశుద్ధమైనది. ఆయన మార్గం ఎలాంటిదంట? పరిశుద్ధమైనదంట. పరిశుద్ధమైన మార్గము అంటే పరిశుద్ధమైన మార్గం అని ఎంత జ్ఞాపకం చేస్తున్నాడు? ఆసాపు తన పాప జీవితంలో, తన లోక జీవితంలో తన మార్గాన్ని పాడు చేసుకున్నాడు. దేవుడు ఆయన మార్గాలు అన్ని చోట్ల ఉన్నాయి. సముద్రముల నుంచి ఉన్నాయి,
సముద్రం పైనుంచి ఉన్నాయి, ఎడారుల్లో నుంచి ఉన్నాయి. అన్ని చోట్ల కూడా దేవుడి మార్గం ఉంది. కానీ ఆ మార్గం ఎలాగుందంటే పరిశుద్ధమైన మార్గం. ఆయన ఎక్కడి నుంచైనా కానీ నిన్ను నడిపించగలడు. నీ మార్గం ఏమంటుంది? నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు నీవే. ఆశ్చర్యకార్యాలు జరిగించు దేవుడు నీవే అని చెప్తున్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుడికి మనము మన ఆత్మను, మన మనస్సును, మన హృదయమును, మన తలంపులను ఆయన అప్పగించుకుని ఆయనకి మనం దగ్గర అవుతామో దేవుడు మనల్ని నడిపించడం మొదలు పెడతాడు. ఇజ్రాయేలు ప్రజలు సముద్రం అడ్డుగా వచ్చేసింది. అయ్యో ఇక్కడ మాకు మార్గం లేదు, ఇంకా వెనక శత్రువులు వచ్చేస్తున్నారు. అందరూ మోషే దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, మోషే ఇప్పుడు ఏం చేయాలి మేము? ఇక్కడ ఇది ముందు వెళ్దామంటే సముద్రం చంపేస్తుంది మనల్ని, అందరూ చచ్చిపోతాం. వెనక్కి వెళ్దామంటే ఫరో సైన్యం చంపేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు సముద్రములోంచి కూడా మార్గములు ఉన్నాయి. ఆయన మార్గములు పరిశుద్ధమైన మార్గములు. ఆయన మార్గం అన్ని చోట్ల ఉన్నాయి. వెంటనే మోషే గారికి చెప్పినప్పుడు మోషే గారు ఆ సముద్రమును యెహోవా నామం పేరిట 2 పాయలుగా చేయగా ఆ సముద్రం మధ్యలోంచి వారు 6 నేల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇశ్రాయేలు జనాలు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలాంటి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. సముద్రంలోంచి కూడా మార్గాలు ఉన్నాయి. అవసరమైతే నీటిపై నుంచి కూడా ఆయన నడిపించి తీసుకెళ్ళారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు రాత్రికాల సమయంలో ఆయన కొండ మీద ప్రార్థన చేసుకుని శిష్యులు అప్పటికే వారు సముద్రం మీద పడవ మీద వెళ్ళిపోతూ ఉంటారు. దారి మర్చిపోయి ఆ ఒక తుఫానులో ఆ వారి పడవలో వారు ఇంకా ఆ ఒడ్డుకి చేరుకోక వారు తిరుగుతూ ఉంటారు సముద్రం మధ్యలో. యేసుక్రీస్తు వారు 4వ జామున ఆయన లేచి ఆయన సముద్రంపై నుంచి నడుచుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. శిష్యులు చూసి భయపడతారు. దేవుడి మార్గాలు సముద్రం పైనైనా, నీళ్ల పైనైనా, సముద్రం కింద నుంచైనా, ఎడారులో నుంచైనా ఆయన మార్గాలు ఉన్నాయి. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నా ఎడారి జీవితము ఏ యొక్క సోర్స్ లేదు, ఏ ఆధారం లేదు, ఎంత భయంకరమైన కరువులు ఎడారి బ్రతుకులో ఉన్నాను. ఆ ఎడారి బ్రతుకులో కూడా దేవుడి దగ్గర మార్గం తీయగలడు. మునిగిపోయే శ్రమల్లో ఉన్నాను నేను, ఆ సముద్రంలో మునిగిపోయినట్టు ఉన్నాను. ఆ సముద్రంలో కూడా దేవుడు నిన్ను ఆరిన నేలపైన నడిపించినట్టుగా ఆ సమస్యలన్నిటినీ కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోయడానికి, గొప్ప విజయాన్ని చూడడానికి ఆయన నడిపించగలడు. ఆయన ఎలాంటి దేవుడు అంట? ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవుడు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంగతి వారు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. యోసేపుని కూడా నగ్నంగా బట్టలు లేకుండా యోసేపుని ఆ బావిలో, ఆ గుంతలో పడేసి ఆయన అమ్మివేసి ఉన్నారు. యోసేపు అనుకోవచ్చు అప్పుడు, అయ్యో నేను ఇంక అయిపోయాను, ఇంకా నా దేవుడు ఏమైపోయాడు అని చెప్పి యోసేపు ఎప్పుడు మాట్లాడలేదు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన చెరసాలలో మరణానికి అప్పగించినా కానీ, ఇనుము అతని శరీరాన్ని కొరికి వేస్తున్నా, ఆయన ఎముకలు బాధిస్తున్నా కానీ నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన గట్టిగా పట్టుకుని ఉన్నాడు. దేవుడు ఆ చెరసాలలోంచి ఆయనకు ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్ళిపోయిందంటే ఆ ఐగుప్తు దేశానికి అధికారం మీద ఒక ప్రధానమంత్రిగా, ఒక ఉన్నతమైన రాజుగా ఆ దేశాన్ని మొత్తము, అక్కడున్న ఫరోస్ కావచ్చు, అక్కడున్న అధికారులు కావచ్చు, అక్కడున్న ప్రజలను కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఏలడానికి యోసేపు బలం కలిగిన వాడిగా మారిపోయాడు. యాకోబు రాత్రంతా కూడా పెనుగులాడుతున్నాడు, దుఃఖంతో ఏడుస్తున్నాడు, భయంతో ఏడుస్తున్నాడు. నన్ను మర్చిపోయావా? నేను జ్ఞాపకం ఉన్నానా? ఎటు వెళ్ళాలి? ముందు వెళ్తే నా అన్న నన్ను చంపేస్తాడు, వెనక్కి వెళ్తే నేను బానిసత్వం 20 ఏండ్లు బానిసత్వం చేస్తున్నాను వాళ్ళ మామ దగ్గర, ఎలాగా అని యాకోబు దేవుడు దర్శించాడు. యాకోబుని ఆశీర్వదించాడు, ఇజ్రాయేల్గా పేరు మార్చాడు. ఆ కన్నీటిలో, ఆ దుఃఖములో, ఆ భయములో ఇక అయిపోయింది అనుకున్నాడు. తన మందలు 2గా చీల్చేశాడు, తన జనాలు 2గా చేశాడు, తన కుటుంబాలు వేరే త్రోవలో పంపించాడు, తన భార్య బిడ్డలను వేరే త్రోవలో పంపించాడు, తన జనాలు వేరే త్రోవలో పంపించాడు. ఇంకా నేను అయితే బతుకుతా, అయితే చచ్చిపోతా అనుకున్నాడు. కానీ దేవుడికి
ఆయన చేసిన పని ఏంటంటే దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రత్యేకంగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ భయములో, ఆ దుఃఖములో, ఆ వేదనలో దేవుడు యాకోబుని కరుణించాడు. యాకోబు ఇజ్రాయేల్గా మారాడు. ఆయనకి దేవుడు దారులు సరళం చేశాడు. ఇజ్రాయేల్ జనము యాకోబు ద్వారా ఇవాళకి కూడా మన ముందున్నారు. యాకోబు సంతానము. యాకోబుకి ఏమీ కాలేదు. ఆ సంతానాన్ని కూడా దేవుడు అభివృద్ధి పరుచుకుంటూ వెళ్తానే. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటన్నింటినీ కూడా జయించి ఉన్నతమైన వారిగా వారు నిలబెడుతూ ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ దినమున మహాదేవుడైన యేసు ప్రభు నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావా? ఆయన నిన్ను మర్చిపోలేదు. నువ్వు ఎడారిలో ఉన్నావా? సముద్రమైన కష్టాల్లో ఊబిలో ఉన్నావా? భయంకరమైన వ్యాధి రోగములలో మరణిస్తానేమో అని భయపడుతూ ఉన్నావా? దేవుడు నేను స్వస్థపరిచేవాడై ఉన్నా. దేవుడు నేను బాగు చేసేవాడై ఉన్నా. ఈ దినమని ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడికి నీ మార్గాన్ని అప్పగించు. దేవుడికి నీ హృదయాన్ని ఆయన ముందు తెరిచిపెట్టు. ఇప్పుడే ఆయనని బాగు చేసి తన పరిశుద్ధ మార్గములో దేవుడిని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాము. తలలో ఉంచుకున్నట్లయితే నజరుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభు ఎవరైతే దేవుడు నన్ను మర్చిపోయాడేమో, నా జీవితంలో గొప్ప కార్యాలు చేయట్లేదు, నా జీవితంలో మహత్ కార్యాలు చేయట్లేదు అని అనుకుంటా ఉన్నారు, ప్రభువా ఇప్పుడే వారందరినీ కూడా ప్రభువా మీరు ఓదార్చండి తండ్రి. ఇప్పుడే నీ కరుణ కటాక్షములను నీ దక్షిణ హస్తము చేత వారి జీవితాల్లో మహత్కార్యములను, ఆశ్చర్య కార్యములను మహాదేవ మీరు జరిగించమని ప్రార్థన చేస్తారు. నీ గొప్ప కార్యాలు చేయండి. నజరుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.